ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని క్రితం తర్వాతి మొదటి ఆదివారం యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మరొక తరుణము, మరి నూతన ప్యారిష్లో హోలీ ట్రింటీ నూతన దేవాలయం 7వ ప్యారిష్లో మరి దేవుడు నన్ను ప్రవేశపెట్టినందుకు మరి యొక్క స్థిరత్వ దేవుని యొక్క నామములో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపా దీవుల్లో సంఘం అందరికీ మరి వాక్యం నిలిచిన ప్రతి ఒక్క ప్రేక్షకులకు ఆయన కృపా తోడండి నడిపించను గాక. స్థిరత్వం తర్వాతి మొదటి ఆదివారం యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాము. మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 98వ కీర్తన సుందర రక్షక సృష్టి యొక్క నాద అనే కీర్తన పాడుకుంటూ ఈ ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. సుందర రక్షక సృష్టి యొక్క నాద దేవా మానవ పుత్రుడా నిన్ను ప్రేమింతున్ సదా సేవింతున్ మాదాత్మతో కిరీటమా మైదానమంతయు పచ్చిక బయలు నొప్పబోచుచున్నవి అయినను యేసును ఆయన కాంతిలో దుఃఖము లేని వారము. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంత శ్రేష్టమయున్నవి అట్లవియున్న అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక రాజగణగుణ దేవా మానవ పుత్రుడా మహిమా ఘనత స్తుతి ఆరాధన నిరంతరంబు నీకగున్. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే.
సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టిగతము విమోచకుడమైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం వల్ల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనత కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపులకు క్షమాపణ దాయిచ్చాను. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చి సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను అభివృద్ధి పొందించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తుల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుపై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులంటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణను మా అందరికీ దయచేయు. త్రిత్వం తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మికించున్నాను. రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు. నేను ఆయనను కీర్తించెదను. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో
పరలోకమందున ఇలాగూ సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మస్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపమును మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన కరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. నిన్ను నమ్మిన వారికందరికీ బలమై ఉన్నవో దేవా, మా ప్రార్థనలను కరుణతో చెత్తగింపుము. మరియు మా మానవ స్వభావ బలహీనతలను బట్టి నీవు లేనిది మంచిదేది చేయజాలము గనుక మేము నీ ఆజ్ఞలను గైకొని మా తలంపుల వలను క్రియల వలను నిన్ను సంతోషపరచునట్లు నీ కృపా సహాయము దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రేతము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగములను మనం చదువుగా ఉందాం. దైవ లేఖన భాగములు మొదటిగా ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువుగా విందాం. త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యత్వమును బట్టి
పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ పాఠ్యభాగం ఎందుకు పలుకుతాం? పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాధ్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 19 వచనాలు చదువుగా విందాం. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలము యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనమును కలవారును, ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈ వాక్యము ఇంత పర్యంతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠముగా పరిశుద్ధులైన లోకము రాసిన సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు చదువుకుందాం. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 13 నుంచి 21 వచనం ఈ విధంగా వ్రాయబడింది. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరులతో చెప్పమని ఆయన అడగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవరు నియమించినని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోకమునకు ఎడమీయక జాగ్రత్త పడండి. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు
మనము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా పొందము. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నాను. వారి ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరపడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారముతో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధించబడినని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దిన లేచి పరలోకమునకి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి చేతులను కూర్చుంటున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి కూర్చుని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియ దేవుని సంఘము, మనము వాక్య ధ్యాన సమయంలో ప్రవేశిస్తున్నాము. వాక్య ధ్యానంలో పెట్టక ముందుగా మనం అందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 310వ కీర్తన హృదయమనుడు తలుపునొద్ద యేసు నాథుడు అనే కీర్తన పాడుకుంటూ వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. హృదయమనుడు తలుపునొద్ద యేసు నాథుడు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడనతడు పరుడు గాడు రక్షగుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు గాడు రక్షగుండు ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నాతాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను నాతాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను జాలి చేత తన హస్తమున చాపియున్నాడు నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడగాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనుడు తలుపునొద్ద యేసు నాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును. ఆమేన్. ప్రభు
ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం యొక్క ఆరాధన యొక్క సందేశంలో మనము అడుగడుచున్నాము. దేవుడు తన కృపా బాహుళ్యమును బట్టి ఈ త్రిత్వ పండుగను మరి మన ఆరాధనలో దేవుని యొక్క నీతిమత్వమును, ఆయన ప్రణాళికలను, మానవుని కొరకు ఆయన ఏవి సిద్ధపరుచున్నాడో వాటన్నిటిని కూడా అది అనుభవించడానికి మనలను ఈ లోకములోనే మనం తనకు అనుకూలమైన మరి సాధనములుగా మలుచుకొనుచున్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి త్రిత్వమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయనలోకి మలచబడాలి, ఆయనకు అనుకూలుగా జీవించాలి, లోకం యొక్క వ్యర్థాతిశయమును విడిచిపెట్టాలి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు రీతిగా ఆయన మనను ఎన్నుకున్నాడు. ఒక్కసారి మరి దేవుని యొక్క ప్రేమను రుచి చూచినటువంటి విశ్వాసి కానీ, ఆయన యొద్దకు వచ్చేవారు కానీ ఎవరైనా కూడా మరలా తిరిగి లోకములోనికి వెన్ను చూడకుండా ఉండనట్లు ఆయన తన కనికర మహాత్మ్యములను ఆయన మనుష్యులకు దయచూపు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం లోకంలో ఉన్న వాటిని రుచి చూస్తున్నాము, దేవుని యొక్క సన్నిధిని కూడా, ఆయన కృపను, ఆయన బాహుళ్యమును, ఆయన ఉన్నతమైనటువంటి మరి ఉద్దేశములను మనం తెలుసుకోవడానికి, ఆయనలోని లోతైన అనుభవాల్లోకి మనం వెళ్ళొచ్చు, ఆయన యొక్క మరి ఉన్నతమైనటువంటి ప్రేమను రుచి చూచే వారుగా మనను సిద్ధపరుస్తున్నాడు. కనుక ఒక్కసారి దేవుని వైపు మనం చూసినట్లయితే ఇక లోకంలోనికి మనము వెళ్లకుండా వాటి మీద మనకు విరక్తి కలిగించే రీతిగా దేవుని యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఆయన మనకు తన ప్రేమను ధారాళముగా కుమ్మరించుచూ ఉన్నాడు. అది మరి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి తన కుమారుడైన క్రీస్తులో ఆయన మనను ఎన్నుకున్నాడు. కుమారుని యందు ఏర్పరచబడిన వారు, కుమారుని ద్వారా ప్రక్షాళన చేయబడినటువంటి వారు, ప్రోక్షించబడినటువంటి హృదయములతో మనము దేవునిని మనం సమీపిస్తూ ఆయన కనపరచువారుగా ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మని యందు ఆయన మనకు అనుగ్రహించినటువంటి స్వీకృత పుత్రాత్మ, దత్త పుత్రాత్మను బట్టి మనం ఆయనకు లోక సంబంధులుగా కాకుండా దైవ సంతానముగా, దేవుని యొక్క గృహముగా మనము ఉండుటకు మనము ఎన్నిక చేయబడ్డాము, పిలువబడి ఉన్నాము, ఆయన చేత మనము ముద్రించబడి ఉన్నామనే మాట అది దేవుని యొక్క వాక్యము స్థిరపరుస్తూ ఉన్నది. మరి ఈ దినాన మరి ఆతృత్వమైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దైవత్వములోని మరి ఆ యొక్క సాన్నిహిత్యాన్ని మనము అనుభవించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఆశ మన కొరకు ఎదురు చూస్తున్నారు. మనము ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో, మరి కాని దాని కొరకు, దొరకని వాటి కొరకు, అందని వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నాము. కానీ దేవుని యొక్క కృప అయితే మనం వెంటాడుతూనే ఉన్నది. కనుక ఈ దినాన మనము ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం గమనించినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి లేక జీవనాధారమైనటువంటి దైవభక్తి అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాం. మరి పత్రిక పాఠంలో మనం గమనించినట్లయితే పౌలు గారు తిమోతికి వ్రాయిచున్నటువంటి కాపరి పత్రికలో మనం గమనించుతున్నాం. కాపరి కానీ, సంఘ పెద్ద కానీ, విశ్వాసి కానీ సంఘములో తన యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది మనకు తిమోతి పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి ఎఫెసు సంఘానికి ఒక నమ్మకమైన విధేయత కలిగినటువంటి ఒక మార్గదర్శకమైన సంఘ పెద్దగా పనిచేస్తున్నాడు. కనుక పౌలు గారు మరి తిమోతికి ఎందుకు వ్రాయిస్తున్నాడు, తిమోతిలో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే, లోపములను బట్టి తనను తాను మరి సంఘములో ఏమాత్రం కూడా
తనను తాను మరి తన పేరు లేక తన వ్యక్తిత్వాన్ని మరి ఏమాత్రము తీసుకోకుండా మరి తన వ్యక్తిత్వాన్ని ఎవరైనా తగ్గిస్తారేమో దాని అంతటికీ కూడా తగిన రీతిగా తన జీవితాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇది ఒక ఈ హెచ్చరిక లేక హితవు పలుకుచున్నాడు. కనుక ఏమిటి హితవు? తప్పుడు బోధనను ఖండించాలి, మరి దుర్వ్యాపారములను సంఘములో నుండి తీసివేయాలి, కనుక దురాశలను పారద్రోలాలి, మరి అన్యాయపు సొమ్మును ఆర్జించుకోకుండా నిజమైనటువంటి మరి లాభసాధనమైనటువంటిది ఏమిటి, దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది, సంఘమును ఆయన శిరస్సు కాబట్టి ఆయన శిరస్సు ఏమైతే ఆజ్ఞాపిస్తుందో దాని ప్రకారము ప్రతి అవయవము పనిచేయాలి. కాబట్టి దాని ప్రకారంగా జీవించేవారుగా మరి మనకు శిరస్సు అయినటువంటి దేవుని యొక్క మాట, మరి దేవుని యొక్క లేఖనము ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడుతున్నది. కనుక మరి ఈ దినాన్ని మనం మరి గమనించినట్లయితే ప్రస్తుత దినాల్లో లోకమంతా కూడా దేని మీద మరి తమ మనస్సు నిలిపి ఉంటున్నారు, దేని మీద వ్యామోహం కలిగి ఉంటున్నారు, ఏ లోభముల తట్టు వారు త్రిప్పుకుంటున్నారు, ఏ ప్రలోభాలకు లొంగిపోతున్నారు అంటే ధనాశ, అత్యాశ, మరి ఇవన్నిటిని కూడా మనుషుని ఒక పాశవికత్వంగా మనుషులు తయారు చేస్తున్నారు. మరి డబ్బును బట్టి మరి మనుషులు ఎన్నో రకాలుగా మరి లోకంలో చలామణైన రీతిగా సంఘము దేవుని శరీరం అని మరిచిపోయి మరి వారు మరి ఆక్రమణలు, మరి అక్రమాలు, మరి అలాగే దురనురాగములు, సంఘములో అసమాధానము తీసుకుని వచ్చేటువంటి కొంతమంది మరి దుష్టులను గురించి హెచ్చరిస్తూ వారి విషయమై మరి జాగ్రత్తగా ఉండమని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. కనుక సంఘ పెద్దగా తాను కూడా ఒకవేళ దైవ నీతిని విడిచి ఎక్కడకు కూడా వేరే వాటి మీద తన మనసు నిలుపుకోకుండా ఉండడానికి తిమోతిని ఆయన మరి ఆత్మీయంగా బలపరచుచున్నట్లుగా హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మానవుని యొక్క జీవితంలో సర్వసాధారణంగా ఎంత నీతిగా ఉండాలన్నా మరి కొన్ని పరిస్థితులు మనను బలవంతం చేస్తూ ఉంటాయి, మన ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాయి. మరి మానసికంగా, శారీరకంగా కొన్ని ఆశలు మనలో కలిగిస్తూ ఉంటాయి. ఈ శరీరానికి మరి స్వేచ్ఛ కావాలి, శరీరానికి మరి ఇవన్నీ కూడా ఒక అట్రాక్షన్ అనగా ఆకర్షణ కలిగించేవిగా మనం చూస్తూ ఉంటాం. కనుక కొన్ని వాటిని మనుషుడు తనను తాను ఆధీనం చేసుకోలేడు. ఏదైనా కూడా ఒక 10 మంది ఒక దానిని అనుసరిస్తూ ఉంటే ఆ ఒక్క మనిషి కూడా ఆ 10 మంది చేసిన దాన్ని అనుసరించాలని చూస్తూ ఉంటాడు. కనుక లోకమంతా కూడా ఇప్పుడు ఏమున్నదంటే అనుకరణ. ఒకరిని చూచి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు, ఒకరిని చూచి ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరిని చూచి ఒకరు దుర్మార్గులకు వెళుతూ ఉంటారు. కనుక ఇమిటేషన్ అనేటువంటిది లోకంలో చాలా మనిషిని పాడు చేస్తూ ఉన్నారు. కనుక మరి ఎవరైనా ఒకడు మరి పిల్లలు కాలేజెస్లో చదువుతూ ఉంటారు, ఎవరైనా ధనవంతులైనటువంటి ఒక అబ్బాయిని చూచి ఒక కష్టపడి తన కుమారుని చదివించుకునేటువంటి మరొక యవనస్తుడు ఆ ధనికుడిని చూచి నాకు ఫలాంటి కావాలని తన ఎంత కష్టపడి సంపాదించుకున్నటువంటి తండ్రిని కూడా మరి ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంటారు. కనుక ఇవన్నిటిని కూడా మనం గమనించాడైతే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పాను, కానీ లోకంలో ఒకదాన్ని బట్టి మరొకటి ఒకరు ఏదైనా తప్పుడు విధానాలు అనుసరిస్తూ ఉంటారు. తప్ప ఒప్ప అది ఎంతవరకు మనకు ఉపయోగం అనేటువంటిది చూడరు. అందుకనే మరి మనుషులు రకరకాలుగా వారి యొక్క కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. అందుకనే యెర్మీయా ప్రవక్త కూడా మరి దేవుని యొక్క సన్నిధిని మరి చూస్తూ ఏమంటున్నాడంటే తన యొక్క ఉద్దేశంలో కూడా మరి దేవుని యొక్క ఉద్దేశంలో మరి తన ప్రవక్తగా తన ప్రజలకు బయలుపరుస్తున్నాడు. ఏమిటంటే మనుషులు ఆ రోజున
దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని, జనమును, మరి యొక్క శరీర బలమును ఆస్పదముగా చేసుకుని, మరి శూరత్వమును ఆస్పదముగా చేసుకుని వారు బ్రతుకుతున్నారు. జ్ఞానుడు తన జ్ఞానమును బట్టి, అలాగే సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, లేక ఐశ్వర్యవంతుడు తన యొక్క ధనాన్ని బట్టి అతిశయించకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త అప్పటి కాలంలో మనం గమనించినట్లయితే దేవుని కంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను ఆ ఆజ్ఞయే గొప్ప ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా దేవుని ప్రేమలో వారికి కలుగు చేయాలని ఆయన ఆశించాడు. దేవుని యొక్క కృప మనుషుని గొప్ప భాగ్యవంతుడిగా చేయాలనేటువంటిది ఎప్పుడు కూడా తలంపు ఉంటూ ఉంటుంది. అందుకనే గొప్ప ధనవంతుడైనటువంటి, ఐశ్వర్యవంతుడైనటువంటి రాజు సైతం, జ్ఞాని అయినటువంటి సొలొమోను సైతము ఏమంటాడంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని మాట మనం చూస్తున్నాం. ఒకడు మరి తన ధన బలము చేత లేక జ్ఞాన బలము చేత దేవుని కంటే ఈ లోకంలో అధికముగా హెచ్చిపోలేడు దేవుడు. అందుకనే మరి ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. మరి తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలగదు. యెహోవా ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును అనే మాట దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైనా సరే, ఒకరు సింహాసనాశ్రుడు, రాజు మొదలుకొని, అధికారి మొదలుకొని, సామాన్యుడు, మరి సింహాసనం ఎక్కాలని, సింహాసనం మీద ఉన్నటువంటి వాడు మరి సామాన్యుడు కావాలన్నా యెహోవా చేతిలో పని కనుక అది ఎవరిని హెచ్చించుతాడు? ఆయన విధేయత చూపించి ఆయనకు నమ్మకంగా పనిచేసేటువంటి వారిని అందరినీ కూడా లోకపు ఉద్దేశాలు బట్టి మనుషులు అధికారాలని డబ్బుతో కొనుక్కుంటూ ఉంటారు, అధికారాలని మరి మోసముతో కొనుక్కుంటూ ఉంటారు, అధికారాలని బలాత్కారంతో సంపాదించుకుంటూ ఉంటారు, మరి అధికారాలని మరి తప్పుడు నెపాలు మోపి సంపాదించుకుంటూ ఉంటారు. ఇలాంటివి యెహోవాకు అసహ్యము. కనుక వీటన్నిటిని కూడా మూలం ఏమిటంటే ధనాశ. వీటన్నిటిని డబ్బు ఏమైనా చేస్తూ ఉంటుంది. కనుక జ్ఞాని మరి తన జ్ఞానమును బట్టి అనగా జ్ఞాని కూడా ఏమనుకుంటాడంటే, నేను ఈ డబ్బుతో ఏమి చేయాలి, నా జ్ఞానంతో నేను ఎవరిని మరి నా మాట పైనుంచుకోవాలని ఆశిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడు ఏం చేస్తాడు, యుద్ధానికి వెళ్ళేటువంటి సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు, తన బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. కనుక ధనమును బట్టి అతిశయిస్తూ ఉంటాడు, బలమును బట్టి అతిశయిస్తూ ఉంటాడు. అలాగే మరి మనుషుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి కూడా అతిశయిస్తూ ఉంటాడు. దేని బట్టి అతిశయించిన చివరికి ఎంత మనుషుడు తను తాను హెచ్చించుకున్న సమాజంలో కానీ మరి మనుషుల ఎదుట గొప్పగా ఎంచుకునబడినటువంటి వారు ఏ రోజుకైనా సరే వారు తక్కువ చేయబడతారు, వారు మరి తగ్గించబడతారు, వారు క్రిందకు తేబడతారు. అందుకనే యోహాను ప్రవక్త కూడా మరి బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రతి పల్లము మరి సమానం చేయబడాలి, ప్రతి వంకర మార్గంలో కరుక మార్గంలో నున్నలు వగవాలని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనుష్యుడు తనలో ఉన్నటువంటి ప్రతి మరి కరుకు మార్గంలో, తనలో ఉన్నటువంటి మరి అక్రమైనటువంటి మార్గంలో అనుసరించాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనుషుని యొక్క తలంపులను ఆయన దూరం చేస్తున్నాడు. ఆయన గర్విష్ఠులను దూరంగా ఉండి బాగుగా ఎరుగును. ఆయన దీనుల పట్ల ఆయన తన ప్రేమను చూపించేవాడు. ఎవరు దీనత్వం కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో మరి ఎంతో ఘనుడుగా ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ధనాన్ని బట్టి మరి ధనవంతులను ఆయన అసహించుకున్నాడు అంటే, అబ్రహాము ధనవంతులే, యోబు ధనవంతులే, ఇస్సాకు యాకోబులు కూడా వారు ధనవంతులే. మరి రాజుల కుటుంబాల్లో నుంచి పుట్టినటువంటి మరి షద్రకు మెషకు దానియేలు వారు కూడా ఐశ్వర్యవంతులైన కుటుంబాల నుంచి పుట్టిన వారే. మరి వారిని ఎందుకు దేవుడు ప్రేమించాడు అంటే, వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి ఆయన వారికి కలిగిన శ్రమలో కూడా, వారికి కలిగిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా, శత్రు దేశంలో వారు మరి బానిసలుగా లేక చెరగొని ఉన్నప్పటికీ కూడా యెహోవాను వారు విడిచిపెట్టలేరు. వారు తమ ధనాన్ని బట్టి కానీ, సింహాసనాన్ని బట్టి కానీ, తమ రాజ్యాన్ని బట్టి వారు
అతిశయించలేరు. దానియేలు మొదలైనటువంటి వారు రాజకుమారులు అయినప్పటికీ కూడా వారు తమకు ఆ ఉన్నతమైనటువంటి రాజ్యమును అనుగ్రహించి తమకు అధికారం అనుగ్రహించిన ఘనత అనుగ్రహించినటువంటి దేవుని ఘనపరిచారు. అందుకని దైవజనుడైన మోషే కూడా ఏమంటాడంటే, ఈ లోకములో ఉన్నటువంటిది అంతా కూడా మరి అది ఆ వైభవము ఆయాసమే దుఃఖమే అంటూ ఉంటాడు. ఎందుకంటే దైవజనుడైన మోషేకు తెలుసు దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఘనత, లోకములో ఉంటే ఎంత ఘనహీనతో తెలుసు. కాబట్టి వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అసలు నిజమైన వైభవం ఎందులో ఉంటుందంటే దేవునిలోనే. డబ్బులో కాని వైభవము, జ్ఞానంలో వైభవం ఉండదు. అందుకనే సువార్త పాఠంలో కూడా ప్రభు అంటున్నాడు. అందుకనే ఒకడు ధనవంతుడు తన యొక్క ధనాన్ని బట్టి ఎంతో హెచ్చించుకుని మరి అంత కొట్లు విప్పించుకుని మరి ధాన్యాన్ని పండించుకున్నాడు. ఆ ధాన్యము పండిన తర్వాత అది తను అమ్మి విస్తారమైన సొమ్ము సంపాదించుకున్నాడు, లాభాలు వచ్చినాయి. వీటన్నిటిని బట్టి తాను అతిశయిస్తున్నాడేమో. కానీ చివరికి ఒక మాట ప్రభు ప్రశ్నిస్తున్నాడు, ఓ ఈ వెరివాడ, ఈ రాత్రి వారిని ప్రాణమును అడుగుతున్నారు. ఎవరు అంటే బలాత్కారులు అడుగుతున్నారు, నీ శత్రువులు అడుగుతున్నారు, నీ మీద అసూయపడేటువంటి వారిని అడుగుతున్నారు. లోకంలోని మరి అనేక ప్రభుత్వాల వారు అతడు బాగా డబ్బు గడించాడు, అతను ఎంత పన్ను ఎగవేస్తాడో అని చెప్పేసి ఈనాడు మనం అదే చెప్పుకున్నట్లయితే ఆదాయ పని అంటాం, ఇంటి పని అంటాం, హౌస్ ట్యాక్స్, రకరకాల ట్యాక్సెస్ రూపంలో మరి ప్రభుత్వాలు లాగుతున్నారు. కనుక అన్యాయంగా వచ్చుపడి బట్టి మనకు ఆయాసమే దుఃఖమే, కంటి కునుకు ఉండదు, మరి నిద్ర ఉండదు, ఏ విధమైన నెమ్మది ఉండదు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో ప్రయోగంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక మనుషుడు తనకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఏ మాత్రం ఆశించినా అది తనకు నిలవనేరదు. చివరికి మనుషునికి దొరికేది నిత్యజీవము. కనుక క్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి కూడా ఆయన ఎంత లోకంలో ఉన్న ధనవంతులందరికంటే గొప్ప ధనవంతుడు. ఆయన మనలను మరి ధనవంతులుగా చేయడానికి ఆయన మనలో దీర్ఘశాంతము, సహనము, ఓర్పు, నీతి, యథార్థత, మరి విశ్వాసము, నీతి ఫలము, సమాధానము అనేటువంటి గొప్ప గుణగణాలను ఆయన మనలో అమర్చినాడు. ఆ గుణ సంపన్నుడు ఎవరంటే క్రీస్తే. ఆ క్రీస్తును చూచినటువంటి వారు తమ జీవితాన్ని లోకంలో ఉన్నటువంటి మేము ఆశించండి ఎంత వ్యర్థమో, మేము ఆశించవలసినటువంటి క్రీస్తునే అన్నమాట అని వారు అర్థం చేసుకోగలరు. కనుక వీటన్నిటికీ కూడా మూలం ఏమిటంటే వాక్యమే. వాక్యము దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంటుంది. వాక్యమును నందు ఆనందించేవాడు క్రీస్తు నందు ఆనందించేవాడు. ఎందుకే క్రీస్తే వాక్యం, వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. కనుక వాక్యమే దేవుడైండను, మరి దేవుడే వాక్యమైనడు. కనుక ఆ వాక్కు క్రీస్తు ద్వారా ఆయన మనకు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటిది ఎందుకంటే మనకు నిత్యజీవము. లోకపు అభిలాషలు, లోకపు దురాశలు, ఇవన్నీ కూడా సాతాను మనను దేవుని నుండి దూరపరిచేవి తప్ప నిత్య నివాసము నుండి నీవు పొందుకోబోయేటువంటి ఆ స్థిర నివాసము, శాశ్వత జీవము, ఆశీర్వాదకరము దేవుని గృహములో నిత్య విశ్రాంతిలో, జీవము గల విశ్రాంతిలో ప్రవేశించకుండా చేయడానికి ఈ లోకములోని అపవాది నిన్ను ప్రక్కకు నెట్టివేస్తున్నాడు. కాబట్టి వాటన్నిటినీ జయించిన వాడు మరి క్రీస్తులో తన జీవితాన్ని నిలబెట్టుకోగలగడం. కాబట్టి ప్రియములారా, క్రైస్తవ సంఘమ మనమందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచుచు ఈ లోకంలో ఏది ఖ్యాతో, ఏది ఘనమను అయినదో, ఏది యోగ్యమైనదో, ఏది క్షేమకరమైనదో మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్షేమకరమైనది ఏంటంటే ప్రభువే మనకు క్షేమకరం. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మనకు సుఖములు కావాలని ఐహిక విచారములలో, ఐహిక భోగముల కోసము మనుషులు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో, చివరికి వారు ఎంత డబ్బు కోటాను కోట్లు సంపాదించిన వారు సైతము వారు ఎంత కుబేర్లో ఈనాడు బెచ్చగాళ్ళు అయిపోతున్నారు. ఒక్క రాత్రిలో ధనవంతులైనటువంటి వారు మరలా తిరిగి చూసేటప్పటికి వారి స్థానం ఏమిటో వారికి తెలియదు. కానీ మరి గాలి వీచగా ఆ గడ్డి ఎక్కడ ఉంటుందో తెలియదు. అలాగే ధనవంతులు
ఈ దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవారు, సంఘములో ధనాన్ని బట్టి అతిశయించేవారు, గర్వించే వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో, తమ మరి కపటోపాయముల చేత, అసూయల చేత, కక్షల చేత మరి ఆ డబ్బు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కువగా డబ్బును ఎవరైతే ప్రేమిస్తారో వారిలో ఇవన్నీ అవలక్షణాలు, అపవాది యొక్క తంత్రములు వారిలో ఉంటాయి. వీటన్నిటిని సంఘంలో డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు చేత మనం నడిపించబడకూడదు, అని డబ్బును మనము నడిపించాలి, మన చేతుల్లోంచి నడిపించాలి. అలాగే క్రీస్తు కూడా నిన్ను నన్ను దేవునికి వారసులుగా చేయడం ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కనుక దేవునికి ఇష్టమైన వారుగా ఆయన ధనవంతుడైంది, మన కొరకు ఆయన దరిద్రుడై ఉన్నాడు. ఎందుకంటే దారిద్ర్యం అనుసరించి మరి పేదవాడుగా నిరాడంబరంగా ఆయన మన కొరకు జీవించాలి. మనం కూడా తగ్గింపులో ఆయన ముఖములో మనము కనబడినట్లు రీతిగా, ఆయన మనను తనలో చూచుకున్న రీతిగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ప్రియ దేవునిలారా, కాబట్టి దేవుని విషయంలో మనము చాలా నమ్మకముగా, విధేయతగా, మరి సాత్వికము కలిగినటువంటి వారు, ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారుగా, ఈ లోకమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకోకుండా దేవుని మీద మనం మనస్సు పెట్టుకుని దీనత్వం కలిగి ఉంటే అదే ప్రభువుకి చాలా ఇష్టమైన ముఖము. దేవునికి ఇష్టమైన ముఖం ఏంటంటే ధనాన్ని బట్టి లేకపోతే ఆభరణాలను బట్టి అలంకరించుకున్న వారిని కాదు, దీనత్వముతో అలంకరించుకున్న వారిని ఆయన చూస్తూ ఉంటాడు. అలాంటి వారిని ఆయన మెచ్చాడు. అలాంటి వారిని ఆయన తన బిడ్డలుగా, సొంత బిడ్డలుగా తన చేతుల్లో మరి అల్లారముద్దుగా ముద్దాడి మనల్ని ఘనపరుచుకుంటాడు. తన రాజ్యమును మనం కోరుకునే వారిగా మనం చేస్తాడు. ప్రభు యొక్క రాజ్యము మనకు సమీపముగా ఉన్నది. ఆ రాజ్యము కొరకైనటువంటి నియమమును, ఆ ప్రేమను, కట్టడలను, ఆయన ఆజ్ఞను మనం గైకొని దేవుని సమీపంగా జీవించుటకు, ఆయన ప్రేమలో ముందుకు సాగడానికి, ఆయన కొరకు సాక్షులుగా మనము జీవిస్తూ ఇతరులను కూడా ఆయన ధనాన్ని బట్టి మోసపోకుండా దేవుని వాక్యమును బట్టి, వాక్యమే మనకు దేవునిలో ధన సంపాదన కలుగు చేస్తున్నదని మనం వారికి జ్ఞాపకం చేస్తూ, ప్రమాదంలో ఉన్నటువంటి వారిని, అగ్నిలో నుండి వారిని బయటికి లాగి క్రీస్తు యొక్క వారసుగా, క్రీస్తు యొక్క సొత్తుగా చేయడానికి మరి మనం విశ్వాసం ద్వారా, వాక్యమందు, ప్రార్థన ద్వారా ఎడతెగకండి, పరిశుద్ధాత్మలో మనం కనిపెట్టుకుని ఉండి మరి అనేక మందిని ప్రభు పాదాల చెంతకు నడిపించటకు మన సాధములుగా, మన జీవితమైన సాక్షులుగా నిలబడతాం. ప్రభు మనందరికీ అటువంటి గొప్ప కృప తన పరిశుద్ధాత్మ ద్వారా మనం తన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించి సంరక్షించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువానికి వందనాలు.
ప్రభా నీవు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. మా జీవితాన్ని ప్రభా నాయన జ్ఞానముతో, స్వరత్వముతో, ధనముతో నింపు ఉన్న సంతృప్తి కాదు, నిన్ను కలిగి ఉండి మేము జీవించాలి. ఇవి నీకు ఏ పాటివి కాదు నాయన. ఈ లోకంలో మేము జీవించాలన్నది నీలో, నీ వాక్యాన్ని ప్రేమించువాడు. లోకంలో జ్ఞానమును బట్టి, బలమును బట్టి, యుక్తులను బట్టి సంపాదించుకున్న ధనము కంటే వాక్యం ద్వారా సంపాదించుకున్న ధనము, సత్క్రియల చేత మేము ఇంకా గొప్ప ఘనత పొందుకోగలం. లౌకిక మేళ్ళు మాత్రమే కాదు, ఆత్మీయమైన మేళ్ళు మేము పొందడానికి కృప ఇచ్చండి. మమ్మల్ని శరీర రీతిగానే కాపాడుచున్నాం, ఆత్మీయ రీతిగా కూడా మమ్మల్ని బలపరుచున్నానికి కొందరు ఆచరిస్తున్నాం ప్రభా. నీ దేన సంఘం మీద దీవించండి. సంఘము లోపల కానీ, సంఘము వెలుపల కానీ దాన్ని నీకు ఆయాసకరమైనది మేము ఏది చేయకుండా, వారిని అభ్యసించకుండా మమ్మల్ని లోకములోని క్రియల నుండి మమ్మల్ని దూరపరచుతండి. పాపేచ్ఛలను మమ్మల్ని దూరపరచుతండి, దురుతేచ్ఛలను మమ్మల్ని దూరపరచు ప్రభా. నాయన నీ గుణాతిశయములను ప్రకటింపజేసి సాక్షులకు మమ్మల్ని జీవింపచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దాని లోకంలో ఉన్న వేటి కంటే ఎక్కువగా నిన్నే ప్రేమించి, నిన్నే కోరుకుని ప్రభా నీవే మాకు నమ్మదగిన గొప్ప స్వాస్థ్యము, మా భాగము నీవే, మా స్వాస్థ్యము నీవే అని మేము తెచ్చుకున్నప్పుడు మీరు నీ వాక్యం ద్వారా మమ్మను నీ సొత్తుగా నీ రక్తంలో మమ్మల్ని ఎంచుకున్నాం. అటువంటి గొప్ప కృప చేత మమ్మల్ని నడిపించమని, ఆశ్రయించమని ప్రభా. అందరిపై నీ దీవులు ఉంచున్నాను. ఇదిగో తండ్రి కోవిడ్ సమయంలో ఉన్నాం ప్రభా. మరెంతో మంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరు ముట్టండి. ధనము చేత కాదు, శక్తి చేత కాదు, నేను బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే నేను సమస్తం చేయగలను చెప్తున్నాను. నీ ఆత్మ ద్వారా ఎన్నో కార్యములు చేయగలగవు. నువ్వు సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు, నీచుడు బాబు తండ్రి. నువ్వు మాకు స్వాస్థ్యంగా ఉండి మమ్మల్ని నడిపించమని, కృపాక్షేమంతో అందరిపై నీ దీవులు ఉంచమని, నీ సంఘముపై మీ ఆత్మను పొమ్మరించండి. మీ యొక్క స్వస్థత ప్రవాహములో అందరిని మీరు ముట్టి బలపరచని, ఆశ్రయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు మా మీద నెరవేరుగాక. మా అనుకున్న ఆహారం మాకు దయచేయండి. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని క్షమించక మా ప్రార్థనను క్షమించు. శోధనను తేక దృష్టి నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్, స్తుతించు మోక్ష సైన్యముల్, పితృపుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.